భారతీయ సంస్కృతిని ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన యోధులు ఎందరో, కానీ ఆ వీరుల్లో సంభాజీ మహారాజ్ స్థానం ప్రత్యేకమైనది. ఆయన కథ కేవలం ఓ రాజకుమారుడి గాథ కాదు, అది ధర్మానికి గౌరవం తీసుకురావాలనే సంకల్పంతో కదిలిన ఒక మహాయోధుడి గాథ. ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడిగా మరాఠా సామ్రాజ్యాన్ని సంభాజీ మహారాజు మరింత బలంగా తీర్చిదిద్దారు. చిన్ననాటి నుంచే శత్రువులను ఎదుర్కొనే ధైర్యం, వ్యూహ రచనలో తెలివితేటలు ఆయనలో పుష్కలంగా ఉండేవి. శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని దాడులు చేసినా ఆయన ధైర్యం మాత్రం తలవంచలేదు. సంభాజీ మహారాజు కథ నిజమైన ధైర్య సాహసాల ప్రతీక. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అతనిపై ఎన్నో కుట్రలు పన్నాడు. చివరికి పట్టుబడ్డప్పుడు ఆయన మతాన్ని మార్చమని ఒత్తిడి తెచ్చారు. కానీ సంభాజీ మహారాజ్ మాత్రం చివరి వరకు తలొగ్గలేదు. అనేక హింసలకు గురైన చివరి శ్వాస వరకు జై జగదంబ అని నినదిస్తూ తన ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. నీ చరిత్రని సమాధి చేశారంటూ ఇన్నాళ్ళు హిందువులు కుంగిపోయారు. కానీ ఆ చరిత్రని సమాధి చేస్తూ నీ గురించి నేడు చూసి పొంగిపోయారు. మతోన్మాదంతో విర్రవిగి హిందుత్వాన్ని తులనాడిన, ప్రతి తలని తెగ నరికిన నీ సత్తా సాక్షిగా ఔరంగజేబ్కి కలలో కూడా కన్నీళ్లు తెప్పించిన నీ పోరాటం సాక్షిగా ఛత్రపతి శివాజీ మహారాజీ నీ రూపంలో బతికున్నారని హిందువుల విశ్వాసం సాక్షిగా మొఘల్ సామ్రాజ్యం అనే ఏనుగును కుంభస్థలం మీద కొట్టి మట్టి కరిపించిన ఓ సింహం పిల్ల కథే చావా. చావా సినిమా చూసి గుండెలపై చేయి పెట్టుకొని ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టుకొని, నిన్ను కళ్ళారా చూడలేకపోయామే అనే బాధని తట్టుకొని హిందుత్వ జెండాని రెపరెపలాడించిన నీ చరిత్ర ఇన్నాళ్ళకి చూసామని ఆనందంతో, నిన్ను ఇంత హింసించారనే బాధతో తెలియకుండానే ఆవహించిన ఆవేశంతో ఆవరించిన కాదు గర్జించిన నినాదం ఇది. చర్మం వలిచిన, నాలుక కోసిన, గోళ్లు పీకేసిన, కళ్ళలో మంట ఇనుప చువ్వలు గుచ్చిన, మతం మారని నీ ధైర్యానికి, నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకొని నీ తెగువకి, ఆఖరి ఊపిరిలో కూడా జై జగదాంబ అంటూ వదిలిన నీ ప్రాణానికి సలాం అనడం తప్ప ఏమీ చేయలేము వీర సైనిక. అయినా ఎన్నో సామ్రాజ్యాలని జయించిన వీరులను చూసాం, కానీ అందరినీ వణికించే చావునే జయించిన చావాని ఇప్పుడే చూసామంటూ ప్రేక్షకులు నీ కథని చూసి, నిన్ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పెట్టిన నరకాన్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఇలాంటి గొప్ప వీరుడి గురించి మన చరిత్ర పుస్తకాల్లో, మన పాఠ్య పుస్తకాల్లో ఎందుకు చెప్పలేదని సిగ్గుపడుతున్నారు. భారతదేశాన్ని దోచేసిన రాజుల గురించి, మన సంపదలు దాచేసిన చక్రవర్తుల గురించి ప్రతి క్లాసులోని క్లాస్ పీకాయి మన పుస్తకాలు. కానీ మన దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయని ఇలాంటి చావాలని మాత్రం పట్టించుకోవు. బహుశా ఇదే రాజకీయమేమో. కానీ ఈరోజు మన యువత, ముఖ్యంగా పిల్లలు థియేటర్లలో జై శివాజీ మహారాజ్, జై సంభాజీ మహారాజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు చూస్తుంటే తెలియకుండా గూస్ బంప్స్ వస్తున్నాయి. పాఠ్య పుస్తకాల్లో ఈయన గురించి ఎందుకు లేదని వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మనము తెల్లమొహం వేయడం తప్ప ఏం చేస్తాం? ది గ్రేట్ మరాఠీ కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలియని వారుండరు. ఇండియన్ హిస్టరీలో శివాజీ గురించి ప్రస్తావన లేకుండా చరిత్ర ముందుకు కదలదు. అంతటి మహాయోధుడి పెద్ద కొడుకే ఈ సంభాజీ మహారాజు. చరిత్ర తెలిసిన వారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు. సంభాజీ మహారాజ్ పాలనలో అతను చూపిన ధైర్యం, తెగువ, వ్యూహాత్మక ప్రతిభ ఎంతో కీర్తించబడింది. ఆయనకున్న భారతీయుల స్వయం పాలన ఆదర్శాలు తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొని అల్లకల్లోల కాలంలో మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించడంలో, రాజ్యాన్ని విస్తరించడంలో సంభాజీ మహారాజు కీలక పాత్ర పోషించారు. ఇంతటి గొప్ప వీరుడి జీవిత గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న చావా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్రగొడుతుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కథానాయకుడిగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఛత్రపతి సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ నటన, అతడి గెటప్, యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై కనిపిస్తోంది. క్లైమాక్స్ లో సంభాజీని బంధించి ఔరంగజేబ్ హింసించే సన్నివేశాలు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఈ కథ పాఠ్య పుస్తకాలలో లేకపోవచ్చు, కానీ నేటి యువత
థియేటర్లలో, చరిత్ర పుస్తకాల్లో, గుండెల్లో సంభాజీ మహారాజును నిలుపుకుంటున్నారన్నారు. చరిత్రలో ఒక వెలుగు వెలిగిన వీరుని గురించి తెలుసుకోవడం కేవలం గౌరవం కాదు, అది ఒక బాధ్యత. प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टोदान जागृत अष्टोदान वेक्षित न्यायालकार मंडित शास्त्रार्थ शास्त्र पारंगत राजनैतिक पुरंदर रौणनाथ पुरंदर श्री छत्रपति शिवाजी महाराज के